సో మనకందరికీ తెలిసిన విషయమే 'కల్కి 2898 ఏడీ' సినిమా 1000 కోట్ల కలెక్షన్ అయితే కొట్టేసింది. సో అది నిజంగా ది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి, తెలుగు సినిమాకి. సో ఇక మీదట అంటే పెద్ద పెద్ద బడ్జెట్లతో సినిమాలు తీయడానికి ఎక్సైట్‌మెంట్ చూపిస్తారు ప్రొడ్యూసర్స్. అండ్ హీరోస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. డైరెక్టర్స్ కూడా మంచి మంచి కాన్సెప్ట్‌లతో, మంచి మంచి ప్రాజెక్టులతో ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వాళ్ళందరికీ కూడా ఒక ఇనిషియేషన్ ఇచ్చినట్టు అయింది 'కల్కి 2898 ఏడీ' సినిమా. సో డెఫినెట్‌గా ది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సో ఇంతవరకు బావుంది. అయితే ఇప్పుడు ఇది 1000 కోట్లు కొట్టింది కదా! ఆల్రెడీ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి 1000 కోట్లు కొట్టిన సినిమాలు 2 ఉన్నాయి. ఒకటి 'బాహుబలి 2' ఇంకొకటి 'ట్రిపుల్ ఆర్' అండ్ ఇప్పుడు ఇది థర్డ్ ప్లేస్‌లో అయితే ఉంది. సో ఇలాగ 3 సినిమాలైతే 1000 కోట్లు పైగా కలెక్ట్ అయితే చేయడం జరిగింది. ఒకటి 1800 పైన, ఒకటి 1300 పైన, ఇప్పుడు ఇది 1000 పైన. సో ఇంకా సాటర్‌డే రోజు మళ్ళీ కలెక్షన్స్ బానే వచ్చాయి కాబట్టి ఇది ఒక 1150-1200 వరకు కూడా కొట్టొచ్చు ఇది కూడా. సో ఓకే. పర్లేదు. డెఫినిట్‌గా మంచి కలెక్షన్సే. అయితే ఫర్దర్‌గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి 1000 కోట్ల కలెక్షన్స్ కొట్టే సినిమాలేంటి? ఏమేమి ఉన్నాయి? ఫర్దర్‌గా ఏ ఏ సినిమాలు కొట్టే ఛాన్స్ ఉంది? సో బేసిక్‌గా ఇప్పుడు నేను చెప్పబోయే